హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సమ్మర్ కాబట్టి ఎండలోకి కొంతమంది బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన స్కిన్ డ్రైగా అవుతుంది, ఫుల్ ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటి ట్యాన్ అనేది ఈజీగా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవాలండి. ఎలాంటి పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా, అలాగే ఎలాంటి కెమికల్ పీలింగ్ అవసరమే లేకుండా సింపుల్గా మనకి న్యాచురల్గా మనకి ట్యాన్ అంతా పోవాలి, స్కిన్ అంతా మంచి సాఫ్ట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. టమాటా ఉంటుంది కదండి, టమాటా పైన పంచదార వేసేసేసి మన హ్యాండ్స్కి అలాగే నెక్కి ఫేస్కి ఎక్కువ రబ్ చేయకుండా సర్కిల్ మోషన్లో కనుక రబ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా ఎక్కువ రబ్ చేయకుండా 5 మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఆ తర్వాత కనుక ఫేస్ వాష్ కనుక చేసేసారనుకోండి, మన స్కిన్ అంతా కూడా మంచిగా ఉంటుందండి, ట్యాన్ అనేది లేకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక షుగర్ పార్టికల్స్, కొంతమంది సాఫ్ట్ స్కిన్ వాళ్ళు ఉంటారు, షుగర్ పార్టికల్స్ అవసరం లేదనుకుంటే షుగర్ కొంచెం మనకేంటంటే మిక్సీ పట్టామనుకోండి, ఆ షుగర్ని కూడా ఈ విధంగా టమాటా పైన వేసేసుకొని రబ్ చేయకుండా ఎక్కువసేపు రబ్ చేయొద్దండి. ఈ విధంగా సాఫ్ట్గా సర్కిల్ మోషన్లో కనుక రబ్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి, మన స్కిన్ న్యాచురల్గా చాలా అయితే సూపర్గా అయితే ఉంటుందండి. ఫేస్ కూడా టమాటా కొంతమందికి పడిన వాళ్ళకి మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొంతమంది ఫ్రిడ్జ్లో ఏంటి అంటే ఇది కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువ మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కొన్ని ఫ్రిడ్జ్లో ఏంటి అంటే ఊరికి ఐస్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి తక్కువ ఫామ్ అవ్వాలి, ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండకూడదు, లేదా ఉన్న ఐస్ కూడా మనకి ఫామ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు 10 డేస్కి ఒకసారి ఎక్కువ ఐస్ ఫామ్ అయ్యేవాళ్ళు ఏంటంటే 10 డేస్కి ఒకసారి సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని ఈ విధంగా టీ స్టైనర్లో ఎక్కడైతే మనకి ఐస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుందో అక్కడ కనుక టీ స్టైనర్లో వేసేసి సాల్ట్ కనుక జల్లేశారు అనుకోండి, మనకి ఎక్కువ ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్ కూడా దీనివల్ల ఎక్కువ ఐస్ అని కనుక ఉంది అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా సాల్ట్ జల్లేసేసేసి ఉంచారు అనుకోండి, ఐస్ అనేది త్వరగా కరుగుతుంది, అలానే మనకి ఐస్ కూడా త్వరగా కట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, పాత బ్రష్ కనుక ఉంది అనుకుంటే పాత బ్రష్ని ఖచ్చితంగా అందరూ బ్రష్లు వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటారండి. దీంతో చాలా యూజెస్ అయితే ఉన్నాయండి, అయితే ఇప్పుడు కూడా ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చేసాను. దీన్ని ఈ విధంగా కొంచెం చాకును కనుక వేడి చేసామని కటింగ్ అనేది చాలా ఈజీ అయితే అయిపోతుంది కదా. కట్ చేసేసి మనకి గ్లూ కానీ లేదు, గ్లూ కంటే కూడా మనకి ఫెవిస్టిక్ ఉంటుంది కదండి, ఫెవిస్టిక్ పెట్టి అంటించేసేసి ఈ విధంగా రివర్స్ అయితే అంటించేసేసండి. రివర్స్ అంటించేసిన తర్వాత మనకి విండోస్ కానివ్వండి లేదంటే డోర్స్ మధ్యలో గ్యాప్ ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఈ గ్యాప్ని మనం ఎంత బ్రూమ్తో క్లీన్ చేసినా కానివ్వండి పోనే పోదు, బూజ్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా. ఆ బూజ్ అనేది నీట్గా క్లీన్ అవ్వాలనుకుంటే సరే, ఎవరైనా సరే నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ గ్యాప్స్లో సరే అయినా కానివ్వండి బూజు పోవాలి అనుకుంటే ఈ విధంగా బ్రష్ని కట్ చేసి కనుక క్లీన్ చేసామనుకోండి, గ్యాప్స్లో ఉన్న బూజ్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు వేరే వాళ్ళకి అది వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ను ఒక హాఫ్ స్పూన్ అయితే వెనిగర్ తీసేసుకొని దీనిలోనే కొబ్బరి నూనె కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసేసానండి. కొన్ని ఫ్యూ డ్రాప్స్ అయితే పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఈ రెండు బాగా కలిపేసేసుకోవాలి. మన డోర్స్ కానివ్వండి, వుడ్వి ఏమైనా కానివ్వండి, ఊరికే దుమ్ము పడిపోతూ ఉంటే కొంచెం పాలిష్ తగ్గింది అనుకున్నప్పుడు, ఇంట్లోనే సింపుల్గా మనకు పాలిష్ అవ్వాలి అనుకున్నప్పుడు డోర్స్ కానివ్వండి, లేదు అంటారా మన స్టడీ టేబుల్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, దివాన్ కానివ్వండి, బెడ్ కానీ ఏదైనా కానివ్వండి, ఈ రెండు వేసేసి కొంచెం కనుక పాలిష్ టిష్యూ పేపర్తో కానీ లేదా పాత క్లాత్ ఏదైనా ఉంది పాత క్లాత్తో క్లీన్ చేసాము అనుకోండి, జస్ట్ మనకి పాలిష్ చేసినట్లు ఎంత షైనింగ్ అయితే ఉంటే అలాగే షైనింగ్ అయితే ఉంటాయి. నేను చూపించాను డోర్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, లేదు అంటారు ఇలాంటి దివాన్ కార్డ్స్ కానివ్వండి, ఎప్పుడైనా సరే కొంచెం పాలిష్ చేసుకోవాలి, కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె వేసి ట్రై చేయండి. వెనిగర్తో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని ఒక్క పావు స్పూన్ అయితే తీసేసుకున్నాను. దానిలోనే నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయను ఒక హాఫ్ నిమ్మకాయ అయితే తీసేసుకున్నాను. దీని లోపలే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ను ఒక పావు స్పూన్ అయితే వేసేసుకున్నాను. మనకి కాపరీ ఉంటాయి కదా, కాపరీ మనం ఏం చేస్తాము రెగ్యులర్గా చింతపండుతో కానివ్వండి లేదంటే పీతాంబరితో అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అవి క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి. ఎక్కువ మరకలు మనకి త్వరగా పడకుండా ఉండాలి. అలాగే ఈ కాపర్ది ఏంటంటే కొంచెం ఎక్కువ పాడైపోయిన నలుపు ఎక్కువగా ఉన్నా సరే కానివ్వండి, మనకి ఎక్కువ రుద్దే పని లేకుండా చాలా నీట్గా త్వరగా క్లీన్ అవ్వాలనుకుంటే ఈ మూడింటి కనుక వేసి రుద్దేసాము అనుకోండి, నేను చేతితో పట్టుకున్న ఫింగర్స్ పట్టుకున్న ప్లేస్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ దీనివల్ల నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటి అని అంటే,
త్వరగా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఉంది. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేసి కాపర్‌ని వాటన్నిటిలో ఇంట్లో వాటిని నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి నీట్‌గా ఫోల్డ్ అవ్వాలి బట్టలు అనేవి కబోర్డ్‌లో కానివ్వండి, లేదంటే ఊరెళ్ళేప్పుడు కానివ్వండి, తక్కువ మన స్పేస్‌లో ఎక్కువ బట్టలు ఆక్యుపై అవ్వాలి. అండ్ అలానే ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు సింపుల్‌గా ఈ విధంగా గనుక ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్‌గా ఉంటుందండి చూడడానికి. అట్ ద సేమ్ టైమ్ తక్కువ స్పేస్‌లో ఎక్కువ బట్టలైతే ఆక్యుపై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే గనుక ప్లీజ్ అండి మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కొన్నిసార్లు వంట చేసుకునేటప్పుడు పసుపు అనేది అంటుతూ ఉంటుంది. ఎంత నీట్‌గా క్లీన్ చేస్తున్నాం కానీ ఆ చేతిపై ఉన్న పసుపు మరకలు అనేవి పోవు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా మనకి పోవాలి అనుకుంటే తక్కువ వాటర్‌తోనే మన చేతులంతా నీట్‌గా ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండీ! టూత్ పేస్ట్ వేసి గనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, తక్కువ వాటర్‌తో మన చేతులు చాలా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతాయి. పసుపు మరక పడింది అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పంచదారను ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసి దీనిలోనే కొంచెం కొబ్బరి నూనె, కాఫీ పౌడర్, మీరు ఏది యూజ్ చేస్తుంటే అది కాఫీ పౌడర్ కొంచెం, అలాగే తేనె ఉంటుంది కదా, తేనె కూడా కొంచెం అయితే వేసాం. కొంతమంది ఏం చేస్తారు, ఫేస్కు కొంచెం పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్క్రబ్బింగ్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, ఫేస్ స్క్రబ్బింగ్ అనేది. ఇలాంటి బయట ఎలాంటి క్రీమ్స్ అవసరం లేకుండానే ఇంట్లో న్యాచురల్గా హోమ్ మేడ్ స్క్రబ్బింగ్ కావాలి అనుకునే వాళ్ళు సింపుల్గా ఈ విధంగా 4 ఇంగ్రీడియంట్స్ కలిపేసేసుకొని ఫేస్కి మీరు ఎలా అయితే స్క్రబ్బింగ్ ఇంట్లో బయట నుంచి తీసుకొచ్చింది ఎలా క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటారో బిఫోర్ మనకి అలాగే సేమ్ యూజ్ చేసుకోవచ్చు అండి. న్యాచురల్గా అయినా సరే ఎలాంటి మనకి ఏంటి అంటే కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి న్యాచురల్గా హోమ్ మేడ్ స్క్రబ్బింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకున్నారే అనుకోండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టి, సాఫ్ట్ స్కిన్ వాళ్ళు అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయకూడదండి. ఈ స్క్రబ్బింగ్ ఎప్పుడైనా కొంచెం రఫ్ హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చా, మళ్ళీ ఫేస్కి మాత్రం అస్సలు యూజ్ చేయదు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టి చెప్తున్నాను కదా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అలాగే సాఫ్ట్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫేస్ పైన ఫస్టే అప్లై చేయొద్దు. హ్యాండ్స్ ఎప్పుడైనా ట్యాన్ ఎక్కువైనప్పుడు హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకోవడం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనకి బటర్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి, ఈ విధంగా గట్టిగా ఉంటుందిగా, బ్రెడ్ పైన కానివ్వండి, లేదన్నా ఐటమ్ చేసుకునేటప్పుడు వాడుకోవాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా బ్రెడ్ పైన మనం ఏంటంటే ఎలాంటి మెల్ట్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కనుక పెట్టేసుకొని మనం ఈ విధంగా పైన పెట్టేసాము అనుకోండి, మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది. దానివల్ల మనం వెంటనే ఏంటి అంటే బ్రెడ్ పైన ఏదైనా అప్లై చేసుకోవడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా పని అవ్వాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పేపర్ కవర్స్లో ఏం చేస్తూ ఉంటాం, వెజిటేబుల్స్ ఎప్పుడైనా మనం సర్దుకుండా డైరెక్ట్గా కనుక పేపర్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి, లోపల అంతా తడి చేరినట్లు ఏమవుతుంది అని అంటే నీరుగా ఉంటాయి కదండి. నార్మల్ పేపర్ కవర్లో అయితే అవసరం లేదు, కానీ ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఎప్పుడైనా సరే మనకి టైం లేనప్పుడు డైరెక్ట్గా పెట్టే బదులు ప్లాస్టిక్ కవర్ పైన ఈ విధంగా చిన్న హోల్స్ కనుక చేసేసి పెట్టేసాము అనుకోండి, మనకి లోపల త్వరగా పాడవకుండా అయితే నీరు కూడా పట్టకుండా అయితే ఉంటుంది, నీరు చెమ్మనే రాకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.